హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఇప్పుడు స్టార్ మా ఛానల్ ఉంది కదా, అది మన సీరియల్ యాక్టర్స్కి ఎంత ఇస్తుంది అంటే నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళందరికీ ఎంత ఛార్జ్ చేస్తుంటారు, వాళ్ళు ఒక్కొక్క షోకి ఎంత ఛార్జ్ చేస్తుంటారు. స్టార్ మా ఛానల్స్కి యూట్యూబ్లో ఎలా మానిటైజేషన్ అయింది, వాళ్ళు ఒక ఫేస్ పెట్టరు, అన్నీ కుప్ప వాళ్ళు వేరే వేరే వీడియోస్ పెడుతుంటారు, అన్ని సీరియల్స్ సంబంధించింది వాళ్ళ ఛానల్లో మానిటైజేషన్ అయింది. అలాంటి వీడియోస్ వేరే వాళ్ళు పెడితే వేరే వాళ్ళది ఎందుకు కాదు? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి డౌట్స్ చాలా ఉంటుండే. ఇలాంటివి వీడియోస్ చూసినప్పుడు స్టార్ మా ఛానల్ కానీ, జీ తెలుగు కానీ, సో స్టార్ మా ఛానల్ ఎలా డబ్బులు సంపాదిస్తుంది, వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఒక్క టీఆర్పీకి లెవెల్ టీఆర్పీ కంటే ఎన్ని పైసలు జనరేట్ చేయొచ్చు, అది ఒక్క ఎపిసోడ్ తోటి. ఒక్క ఎపిసోడ్కి ఎంత ఛార్జ్ చేస్తాడు నిఖిల్ ఇంకా మిగతా వాళ్ళు, ఈ వీడియో అయితే కంప్లీట్లీ మాట్లాడుకుందాం. సో గైస్ ప్లీజ్ వీడియోని రీసెర్చ్ చేయడానికి అయితే 2-3 డేస్ అయితే పట్టింది. మీ లైక్ అయితే ఒకటైతే తప్పకుండా అయితే రావాలి. ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం సీరియల్ యాక్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు అంటే ఫేమస్ యాక్టర్స్, ఒక లీడ్ యాక్టర్స్లలో ఎవరైతే చాలా బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారో, లైక్ కార్తీక దీపం సీరియల్లో హీరో కానీ, లేకపోతే చిన్ని సీరియల్లో నిఖిలే కానీ, కావ్య కానీ, వీళ్ళంటూ ఒక్క ఎపిసోడ్కి 30,000 నుంచి 1 lakh వరకు అయితే వీళ్ళైతే ఒక్క ఎపిసోడ్ తీసుకుంటారంట. ఒక్క ఎపిసోడ్కి అంటే 1 monthకి చూడండి గాయస్. నిజంగా చెప్తున్నా కదా, నాకు వీళ్ళ అర్నింగ్ తెలిసినాకైతే గమన సీరియళ్ళకి దూరితే అయిపోతుంది కదా నాయన. ఈవెన్ సైడ్ క్యారెక్టర్స్ కూడా 5,000 నుంచి 15,000 వరకు ఇస్తారంట, సైడ్ క్యారెక్టర్స్ కూడా. ఇప్పుడు ఎవరైనా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, మమ్మీ క్యారెక్టర్, డాడీ క్యారెక్టర్, వాళ్ళకేమో 16 నుంచి 50-60 అలా ఉంటుందంట. బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఎక్కువ పైసలు తీసుకుంటారంట, పర్ ఎపిసోడ్ తీసుకుంటారంట. అంటే వీళ్ళు పర్ ఎపిసోడ్ కంటే పర్ ఎపిసోడ్ తీసుకోవచ్చు, లేకపోతే పర్ ఎపిసోడ్ మొత్తం కలిపి ఒక మంత్ అయినాక తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటుంది. అదైతే ఈవెన్ సైడ్ క్యారెక్టర్స్కి కానీ, పెద్ద ఏజ్ వాళ్ళకే కానీ, మెయిన్ రోలే కానీ చాలా పైసలు అయితే జనరేట్ చేయొచ్చు భయ్య. సో వీళ్ళకందరికి ఇంత తీస్తున్నప్పుడు ఒక డైరెక్టర్కి కానీ, ప్రొడ్యూసర్కి కానీ ఎంత వస్తుంది తెలుసా? ఒక్క టీఆర్పీ ఇప్పుడు సపోజ్గా తీసుకోండి, టాప్ 5 సీరియల్స్ వచ్చేసి కార్తీక దీపం, మగువ, చిన్ని సీరియల్ ఇవైతే ఉన్నాయి ప్రస్తుతం, బ్రహ్మముడి కూడా. వీళ్ళకి సపోజ్ ఒక 11-13 టీఆర్పీ వచ్చిందనుకో, వాళ్ళు ఒక్క ఎపిసోడ్ మధ్యలో మనకి బ్రేక్స్ వస్తుంటాయి కదా, 2-3 minutes. ఒక్క ఎపిసోడ్లో మనకైతే 3 times అయితే బ్రేక్ వేస్తాడు ఆ టీవీలో. ఆ 3 times బ్రేక్లో వాళ్ళకి ఒక్క రోజుకే 5 నుంచి 10 లక్షలు వస్తాయంట. అప్పుడప్పుడు టీఆర్పీ ఇంకెక్కువ వస్తే 15 నుంచి 20 lakhs కూడా వస్తుందంట ఒక్క ఎపిసోడ్ గాయస్. ఆ చిన్న బ్రేక్ అంత వస్తుందంట. ఇంకా చెప్పలేం. మనమైతే ఐపీఎల్ అనేది ఉంది కదా, ఐపీఎల్ ప్రతి బ్రేక్ 10 second బ్రేక్కి 15 నుంచి 20 lakhs ఛార్జ్ చేస్తుందంట ఐపీఎల్ టైంలో మాత్రం. లిటరల్లీ షాక్ అయినా నేను ఇవన్నీ తెలుసుకున్నాక, ఇన్ని పైసలు జనరేట్ చేస్తారా వీళ్ళు సినిమా యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ అని. అందుకే అప్పుడు ఏమన్నారంటే, మహేష్ బాబు కంటే ఎక్కువ కార్తీక దీపం సీరియల్ వేస్తే ఎక్కువ పైసలు సంపాదించేస్తుంది ఆయన సినిమాల కంటే అని అందుకు ఊకనలే. ఎందుకంటే అప్పట్లో టీఆర్పీ రేటు ఒక 17-18 20 కొట్టిందంటే వాళ్ళకి చెప్పలేం భయ్యా. 22-24 ఒకసారి బిగ్ బాస్ టైంలో వచ్చింది టీఆర్పీ రేటింగ్. ఆ టైంలో టీఆర్పీ రేటింగ్ మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, ఒక్క బ్రేక్ 40 లక్షలు 50 లక్షలు కూడా పోయిందంట. సో ఇన్ని పైసలు జనరేట్ చేస్తుంది ఒక్క స్టార్ మా ఛానల్. చూడు, జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ అన్ని టీవీలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఎన్ని పైసలు జమ చేస్తారు చూడండి. ఇవన్నీ తెలిసినాక ఈ గుంపులలో జాబ్లో దొరికింది ఎందుకు నాయన. చిన్నగా ఉన్నప్పుడు చదువుకొని ఇంత పెద్ద అయినాక 15,000, 30,000, లక్ష వరకు కూడా దాటదు కొంతమందికి. వీళ్ళేమో ఒకటే సీరియస్ సైడ్ క్యారెక్టర్ రాసి ఉంటుంది, 5,000 నుంచి 15,000 ఇస్తారంట సీరియల్స్లలో. లిటరల్లీ షాక్ అయిపోయినా వీళ్ళ అర్నింగ్ చూసి. సో గైస్, స్టార్ మా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయిందా అని తెలుసుకునే ముందు, ఏంటిదంటే స్టార్ మా ఛానల్ అనేది యూట్యూబ్కి తెలిసిపోతుంది. యూట్యూబ్ కంపెనీ అదొకటి అనుకోండి. మనం నార్మల్ మనుషులం ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే నార్మల్గా ఓపెన్ చేస్తాం, కానీ స్టార్ మా ఛానల్ అలా కాదు. స్టార్ మా ఛానల్ యూట్యూబ్కి పర్సనల్గా మెయిల్ చేస్తారు. యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే పర్సనల్ ఛానల్ ఇస్తారు స్టార్ మా వాళ్ళకి. స్టార్ మాకి యూట్యూబ్కి పెద్ద మంచి కనెక్షన్ ఉంటుంది. వాళ్ళు నార్మల్ కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళ ఓనర్స్. అలా ఏంటంటే వీళ్ళకి స్ట్రైకులు పడవు, వీళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఊకనే యూట్యూబ్కి చెప్తాడు మా ఛానల్ మానిటైజేషన్ చేసేయని. సో అలా వీళ్ళైతే మానిటైజేషన్ అయిపోతే వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి. వీళ్ళకి ఒక 10 million వ్యూస్ వచ్చినాయంటే ఒక్క వీడియోకైనా చాలా మిలియన్స్లలో పోతుంటాయి స్టార్ మా ఛానల్. మళ్ళీ వాళ్ళు డైలీ కుప్పలలో పెడుతుంటారు వీడియోస్. ఒక్కొక్క వీడియోకి 1 million వేసుకున్న డైలీ 15-20 million వ్యూస్ వీళ్ళకి ఈజీగా వస్తే 15 నుంచి 20 lakhs డైలీ యూట్యూబ్ నుంచి కూడా పైసలు జమ చేస్తారు ఈ స్టార్ మా ఛానల్ వాళ్ళు. బ్రాండ్ ప్రమోషన్స్ ఇంకా మస్తు ఉంటాయి. సో
ఒక కోట్లల్లో అయితే బిజినెస్ అవుతూ ఉంటుంది వీళ్ళకి నెలకి. అందుకే అన్నిగనం షోలు, అన్నిగనం పెద్ద పెద్ద పార్టీలు, అన్నిగనం అదేంటి అవార్డ్ షోస్ చేస్తుంటారు స్టార్ మా ఛానల్ వాళ్ళైతే. అంతమందిని సినిమా వాళ్ళనే కానీ ప్రమోషన్స్ కానీ అంతగానం ఉంటుంది. సో వీళ్ళు సంపాదించేది ఎక్కువ. మనకేమో బయట వీళ్ళేమో అన్నయ్య మేమేం సంపాదించాం, మేము అది ఇది అని చెప్తుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే వీళ్ళు కుప్పలు తెప్పలుగా సంపాదిస్తారు. సో ఇది గైస్ ఎక్స్పోజ్ వీడియో అనుకోండి, ఏమని అనుకోండి. నేనైతే మన ఆడియన్స్కి చెప్పాలని అయితే చెప్పాను రియాలిటీ ఏందని. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.